you see in Genesis chapter 1, ఆది కాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, in the beginning God made the heaven and earth and all the angels. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవదూతలను సృజించాడు, all the angels. దేవదూతలను సృజించాడు. And one of those angels fell down and fell from God's presence and became Satan. ఒక దేవదూత ఏం చేశాడంటే గర్వించి క్రింద పడి తర్వాత దెయ్యంగా మారాడు. And many others joined him in his pride and became all the demons. అనేక మంది దేవదూతలు కూడా ఆ గర్వంలో చేరి వాళ్ళు దెయ్యాలుగా మార్చబడ్డారు. Remember, it is pride that made that good angel into the devil. జ్ఞాపకం చేసుకోండి, ఒక మంచి దేవదూత దయ్యంగా మార్చేటట్టు చేసింది గర్వమే. And pride will make any of you like the devil also. కాబట్టి గర్వం అనేది మీలో ఎవరినైనా కానీ దయ్యంలాగా మార్చగలదు. You have to be more afraid of pride than anything else. మనం దేనికంటే ఎక్కువగా గర్వానికి భయపడాలి. మనం I told you in the last session, God keeps proud people far away from him. గత వర్తమానంలో మనం చూసాము, దేవుడు గర్విష్ఠులను దూరంగా పెడతాడు. Now in Genesis 1, we finally said that I want to make man, verse 26, Genesis 1:27, in my image. ఆది కాండం 1:27లో దేవుడు ఏ విధంగా చెప్పాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. Verse 26, let us make man in our image. 26వ వచనము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. Verse 27, he created man in his image. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 27వ వచనం, man and woman. ఇక్కడ పురుషుణ్ణి స్త్రీని. So he did not make the angels in his image. దేవదూతలను తన స్వరూపంలో చేయలేదు దేవుడు. Only man and woman. కేవలం నరులను మాత్రమే. So this was God's purpose for us, that among all of his creation, we are to show forth his likeness. దేవుని యొక్క సమస్త సృష్టిలో కూడా మానవులంగా మనం మాత్రమే దేవుని యొక్క స్వరూపాన్ని చూపించగలం. This is a higher calling than the calling of the angels. దేవదూతలను పిలిచిన పిలుపు కంటే కూడా ఉన్నతమైన పిలుపు ఇది. Did you know that? మీకు తెలుసా ఇది? My dear brother, sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know that God has given us a higher calling than even the angels? దేవుడు దేవదూతలను పిలిచిన పిలుపు కంటే కూడా ఎంత ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడనే విషయం మీకు తెలుసా? We are to reflect the likeness of God, which even the angels cannot do. దేవుని యొక్క స్వరూపాన్ని మనమే ప్రతిబింబించగలం, కానీ దేవదూతలు ప్రతిబింబించలేరు. And in the Old Testament, nobody could reflect the likeness of God. పాత నిబంధనలో దేవుని యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా ప్రతిబింబించలేరు. There were many good people in the Old Testament. పాత నిబంధనలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు. But none of them could call God Father. వారిలో ఎవరు కూడా దేవుడిని తండ్రి అని పిలవలేరు. You know that even Moses could not call God Father? మోషే కూడా దేవుడిని తండ్రి అని పిలవలేడు. మీకు తెలుసా? John the Baptist was the greatest man born of women. బాప్తిస్మం యోహాను మనం చూసినట్లయితే స్త్రీలు కనిన వారిలో అతి గొప్ప ప్రవక్త. See what Jesus said about John the Baptist in Matthew 11. మత్తయి 11లో యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిస్మం యోహాను గురించి ఏం చెప్పారో మనం చూద్దాం. Matthew 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Jesus said that among all the people born in the world, John the Baptist is the greatest. మత్తయి 11, Matthew 11 verse 11. మత్తయి 11:11, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. But even he could not call God Father. ఆయన కూడా దేవుని తండ్రి అని పిలవలేకపోయాడు. He could call, oh God. ఓ దేవా అని పిలిచాడు. But when Jesus came, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత made us children of God, మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాము ఆయన ద్వారా. you pray, say, our Father. పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. We are the first people on earth, Christians, whom Jesus said, can call God Father. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరికంటే క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి తండ్రి అని పిలవగలరు. And that could be possible only after Jesus came. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇది సాధ్యమైంది. And when the Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మాత్రమే. See Romans chapter 8. రోమా 8 మనం చూసినట్లయితే verse 14 and 15. రోమా 8:14-15. Those who are led by the Holy Spirit of God are the sons of God. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైందరు. The Old Testament, nobody was a son of God. పాత నిబంధనలో ఎవరు కూడా దేవుని కుమారుడు అని పిలవబడలేదు. They were servants. వాళ్ళు సేవకులు మాత్రమే. Do you know the difference in your home
between your children and your servant in the kitchen? మీ ఇంట్లో మీ పిల్లలకేను మీ సేవకులకి తేడా తెలుసా మీకు? You may have a servant working in your home, but your son is different from a servant. మీ ఇంట్లో ఒక దాసుడు పనిచేస్తూ ఉండొచ్చు, కానీ నీ కుమారుడు వేరు. Your son, your daughter are different. నీ కుమారుడు గాని కుమార్తె గాని వేరు. In the Old Testament, all the best people were only servants of God. పాత నిబంధనలో అత్యంత శ్రేష్ఠులు కూడా వాళ్ళు కేవలం దేవుని సేవకులు మాత్రమే. Now we can be sons of God ఇప్పుడు మనం దేవుని కుమారులుగా అవ్వగలం, and daughters of God. దేవుని కుమార్తెలుగా అవ్వగలం. See Romans 8 and verse 14 and 15. రోమా 8, 14, 15. Those who are led by the Spirit of God are the sons of God. ఎవరైతే దేవుని చేత ఆత్మ చేత నడిపింపబడతారో అందరూ దేవుని కుమారులై ఉందరు. And it says in verse 15, this Spirit from within, last part of verse 15, cries out, Abba, Father. కాబట్టి మనము ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. So when we talk to God, we must call him Abba, Father. మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు అబ్బా తండ్రి అని పిలవాలి. When you pray, do you call him Appa? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా అని పిలుస్తున్నారా? In English it is daddy. ఇంగ్లీష్ లో డాడీ, తెలుగులో నాన్న. Whatever is the most intimate word you use in your language for your earthly father. కాబట్టి ఈ భాషలో ఈ భూమి మీద భూ సంబంధమైన తండ్రిని ఎంత అన్యోన్యమైన పేరుతో పిలుస్తారో ఆ పేరుతో. In English it is daddy. ఇంగ్లీష్ లో అయితే డాడీ, తెలుగులో నాన్న. Telugu you say nana. నాన్న. Do you talk to God like that? దేవునితో మీరు అలా మాట్లాడతారా? That is how you must talk to God every day. దేవునితో ప్రతిరోజు అలా మాట్లాడాలి. That's what it's saying here. The Holy Spirit comes and makes you call God with that name. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆ పేరుతో పిలిచేటట్లు చేస్తాడు మనల్ని. That is how we are to run this Christian race. ఆ విధంగా మనము క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తాలి. And little by little, that likeness to God which is lost by sin will come back in our life. పాపము ద్వారా కొంచెం కొంచెం ఆ స్వరూపాన్ని మనం కోల్పోయాము, అయితే మరలా దేవుడు తిరిగి తీసుకొస్తాడు దాన్ని.